హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఈజ్ మై అనదర్ వీక్లీ వ్లాగ్ వీడియో. ఇది సండే ఈవినింగ్ నార్బిట్ మాల్కి వెళ్ళామన్నమాట. జస్ట్ టు రిలాక్స్ అంతే. అంటే కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది, జస్ట్ విండో షాపింగ్ లాగా అనమాట. అండ్ ఫుడ్ అన్నీ ట్రై చెయ్యలేదు, బట్ ఎక్స్ప్లోర్ చేసాం అంతే. అండ్ షాపింగ్ అన్నీ ఏం చెయ్యలేదు, జస్ట్ ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆల్డో హ్యాండ్ బ్యాగ్వి ఉన్నాయన్నమాట. అది ఎక్స్ప్లోర్ చేశాను, జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉంటాయని. నేను పర్చేజ్ అయితే ఏం చేయలేదండి, బికాజ్ నేను ఏమీ పర్చేస్ చేయాలనుకోవట్లేదు ఎట్ ప్రెజెంట్ అయితే. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇవి షూస్ అనమాట. షూస్ చాలా అంటే చాలా బాగున్నాయి, బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా అంతే ఉంది. అండ్ ఇక్కడ ఆల్డో బ్రాండ్ వాళ్ళవన్నమాట షూస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా. ఒక్కొక్కటి యూ కాంట్ బిలీవ్ మీ లైక్ 3000 ఉంది. అఫ్ కోర్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ అట్లనే ఉంటాయి కదా, బట్ క్వాలిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దీస్ బ్రాండ్స్ అనమాట చాలా వర్త్ఫుల్ అని నేను చెప్పచ్చు. అండ్ తర్వాత ఇంకా ఫైనల్గా పైన ఫ్లోర్కి వెళ్ళామన్నమాట, గేమ్ జోన్కి. అండ్ గేమ్స్ అన్నీ ఆడలేదు, జస్ట్ ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళ ఎగ్జైట్మెంట్ అవన్నీ కూడా బాగా అనిపించింది. ఇది నా అనదర్ డే. ఇదైతే మార్నింగ్ రొటీన్ అనమాట. వాటర్ 2 లీటర్స్ వాటర్ అండ్ రోజంతా తాగాలని పెట్టుకుంటాను. కొన్నిసార్లు అందులో కీరా, బీట్రూట్ అండ్ ఆమ్లా యాడ్ చేస్తాను. అండ్ రెగ్యులర్గా అయితే చియా సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్ పౌడర్ అయితే ఉంటుంది. డే బై డే అలాగా అవి వేస్తాను అనమాట, సో దట్ డీటాక్స్ వాటర్ లాగా అనమాట. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే నేను బీరకాయ కూర చేస్తున్నాను అనమాట, బికాజ్ మండే మేము నాన్ వెజ్ తినము, సో వెజ్ కాబట్టి బీరకాయ కర్రీకి ఫస్ట్ కొంచెం పౌడర్ ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఇది ఎండుమిర్చి అండ్ నువ్వులు డ్రై రోస్ట్ చేసేసుకోవడం అనమాట. చేసేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచేసుకుంటాం అంతే. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంటే నేను బీరకాయ కర్రీగా ఎప్పుడు తినను, రోటి పచ్చడిగానే తింటాను, కానీ ఇది ఇలా చేసుకున్నప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా చేయను, అప్పుడప్పుడు చేస్తాను అనమాట. ఇది జస్ట్ ఏం లేదు, కడాయిలో ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ చాప్ చేస్తాం కదా, ఆనియన్స్ వేసేసుకోవడం అనమాట. ఆనియన్స్ కన్నా ముందు ఫస్ట్ పోపు దినుసులు, యాజ్ యూ ఆల్ నో, పోపు దినుసులు వేస్తాను. అండ్ ముందు చూపించాను కదా ఏమేమి కట్ చేసుకున్నాను అని. ఆనియన్స్ చాప్ చేసుకున్నాను అండ్ బీరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పోపు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ని కూడా రోస్ట్ అంటే మరి అంత రోస్ట్ కాదు, యూ ఆల్రెడీ నో కదా, బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత నేను బీరకాయ ముక్కలు యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, కర్రీ లీవ్స్ వేసేసాను. అండ్ ఇప్పుడే నేను కొంచెం సరిపడా సాల్ట్ అండ్ పసుపు వేసేస్తాను, సో దట్ మనకి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అన్నమాట. లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నా, సో దట్ ఆవిరికి తొందరగా మగ్గుతుంది అని. అండ్ నేను ఎప్పుడైనా లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను, లైక్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నేను చేస్తాను, ఎందుకంటే సో దట్ తొందరగా మాడకుండా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం అది అవుతున్నప్పుడు మనం వేరే పని చేసుకోవచ్చు కదా, సో టైం కూడా సేవ్ అవుతుందని నేను అలా చేస్తాను అనమాట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ నేను అలా చేస్తాను అంతే. అండ్ ఇక్కడ ఇంకా మగ్గిపోయినాయి అని బీరకాయ ముక్కలు కూడా వేసేసాను. బీరకాయ నుంచి ఆల్రెడీ వాటర్ రిలీజ్ చేస్తుంది కదా దాని బీరకాయ నుంచి, సో అది వాటర్ రిలీజ్ చేసేసి తర్వాత అది మెత్తబడిపోతుంది కదా, అప్పటి వరకు మనం కొంచెం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత మగ్గిన తర్వాత కొంచెం ముక్క ఉడికిందో లేదో జస్ట్ అట్లా కట్ చేసి చూస్తే సరిపోతుంది. మూత పెట్టి అట్లా ఉడికిచ్చేసుకోవడం అంతే. అండ్
ఇక్కడ చూసారు కదా ముక్క ఉడికిందా లేదా అని అలా కట్ చేసి చూస్తున్నాను. నాకైతే ఉడికిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా ముందు నేను చూపించినప్పుడు నువ్వులు అండ్ కొంచెం ఎండుమిర్చి పొడి చేసి రోస్ట్ చేసుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఆ పొడే వేస్తున్నాను అనమాట. అండ్ యా కోర్స్ మనకి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్లో అన్ని టైప్ ఆఫ్ లైక్ ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అన్నీ ఈక్వల్ క్వాంటిటీ, ఈక్వల్ పోర్షన్స్లో మనం తీసుకుంటే మనం తీసుకున్న ఏ డైట్ అన్నా హెల్తీగా తీసుకోవచ్చు అనమాట. అండ్ మనం ప్రిపేర్ చేసుకునేది కూడా టేస్టీగా, హెల్తీగా రెండూ ఉండేలాగా చూసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే, అంతే కర్రీ. అండ్ ఇది ఐ థింక్ 2 days తర్వాత తీసినట్టున్నాను. ఆ రోజు మాకు చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపించింది అండ్ ఐ లవ్ దట్ రెసిపీ అనమాట. సో నేను ఇక్కడ రెసిపీ ఏది చూపించట్లేదు, జస్ట్ గ్లింప్సెస్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు కావాలి అంటే దెన్ నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. అండ్ ఆఫ్కోర్స్ మీకు తెలిసిందే దమ్ బిర్యానీకి ఫస్ట్ మనం రైస్ బాయిల్ చేసుకోవాలి. 70% బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి, అంతే. అండ్ ఫైనల్గా ఇది గార్నిష్ చేసి పెట్టుకున్నదనమాట. ముందే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను నేను. ముందు రోజు నైటే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, సో దట్ మార్నింగ్కి నాకు రెసిపీ జస్ట్ ఒక 1/2 hourలో అయిపోయింది, అంతే. చూడండి ఎలా ఉందో. అండ్ యూ వోంట్ బిలీవ్ మీ, అండ్ పీసెస్ కూడా చాలా మెత్తగా వచ్చింది. అండ్ ఇది అదే రోజు ఇంకా అగ్రోమెక్కి వెళ్ళాం అనమాట, నేను లావణ్య. జస్ట్ కొనడానికి కాదు, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఒక కుక్వేర్ కొనుక్కుందాం అనుకుంటున్నా. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాను. ఆబ్వియస్లీ వెళ్తే అన్నీ చూస్తాం కదా, సో అలానే ఈ బ్రాస్ ఐటమ్స్ చూసాం అనమాట. చిన్న చిన్నవి దేవుడివి చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా 400 అట్లా చూపించింది. బట్ నేనైతే ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూడడానికి మాత్రమే వెళ్ళాను అనమాట అగ్రోమెక్కి. అండ్ అండ్ మీరు హోల్సేల్లో తీసుకోవాలి అంటే అగ్రోమెక్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను, బికాజ్ ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్లో దొరుకుతాయి. అండ్ కుక్వేర్ నేను తీసుకుందాం అనుకుంది కడాయి విత్ ట్రైప్లే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ పూజకు కావాల్సిన ప్రతి ఐటమ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ దొరకడమే కాదు, కొంచెం క్యూట్గా కూడా అనిపిస్తాయి అన్నమాట, డిఫరెంట్గా బాగుంటాయి. అండ్ ఇక్కడ తాబేలు చూసాను, ఇదేదో డిఫరెంట్గా అనిపించిందండి. లోపల సంథింగ్ ఏదో జాతకాలు అలా అనిపించింది. జస్ట్ సా అండ్ ఇగ్నోర్ ఇట్, అంతే. బట్ చూడ్డానికైతే ప్రతి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది. మంచిగా డెకరేషన్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ లిటరల్లీ రికమెండ్ టు గో ఫర్ అగ్రోమెక్ ఫర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు అగ్రోమెక్లో అసలు లేని ఐటమ్ ఉండదు. చూడండి ఎంత క్యూట్గా చిన్న చిన్నవి మనం అసలు అది దేవుడిది మనం అరేంజ్ చేసుకోవడానికి, నీట్గా డెకరేట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది ఐ థింక్ ఆన్ సాటర్డే వ్లాగ్, తొలి ఏకాదశి కదా. బై ద వే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ రోజు నేను మార్నింగే మొత్తం ముందు రోజే నేను మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే లేచి ఇల్లు చేసుకొని మంచిగా హెడ్ బాత్ చేసేసి ఇంకా
జస్ట్ పొంగల్ చేద్దాం అనుకున్న ప్రసాదంకి. ఇంకా పూజ చేసేసుకొని పొంగల్ కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఫైనల్గా కొంచెం సాంబ్రాణి వేద్దాం ఇంట్లో అని చెప్పి జస్ట్ ఇక్కడ సాంబ్రాణి వేస్తున్నాను అనమాట. ఈ లోపు పాలు కాగుతున్నాయి. నేను లేవగానే ఫస్ట్ బియ్యం నానబెట్టేశాను. సో దట్ నానితే కొంచెం తొందరగా ఉడుకుతుంది అని ఇంకా పాలు పెట్టేసిన తర్వాత సాంబ్రాణి వేస్తున్నాను అనమాట. ఇక్కడ జీడిపప్పులు కూడా కొంచెం నెయ్యిలో వేయించేసి పెట్టేసుకుంటున్నాను. సో దట్ తొందరగా ఈజీగా అయిపోతుందని. ఆ రోజు మేము మా చిన్నత్తగారు వచ్చారని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ రోజు. సో అందుకే మార్నింగే మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో దట్ తొందరగా వెళ్ళొచ్చు కదా, నా పూజ అయిపోతే మళ్ళీ దేవుడి దగ్గర గుడికి ఎలా వెళ్ళేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని ఇక్కడంతా ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఇక్కడ ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి యాడ్ చేయాల్సింది, నేను మర్చిపోయాను పైన కొంచెం నెయ్యి వేయాల్సింది. ఇంకా హడావిడిలో అయిపోయిందనమాట. ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్నాను. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సారీ లేట్గా చెప్తున్నందుకు. అండ్ ఇంకా మా చిన్నత్తగారు వచ్చారని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసేసాము. ఇంక ఈవినింగ్ టైంలో ఇక్కడ గండిపేట పార్క్కి అయితే వచ్చామన్నమాట. ఫ్యామిలీ అంతా వచ్చాము, నేను మా హస్బెండ్ ఇంకా మా ఆడపడుచు అందరం వచ్చామన్నమాట. సో సరదాగా అక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఎందుకంటే మేము వచ్చింది ఈవినింగ్ అండ్ అందులోనూ క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ లేక్ కూడా ఉంది, మీకు తెలిసే ఉంటుంది, లేక్ కూడా ఉందన్నమాట. అక్కడ కూర్చుంటే కొంచెం చల్లగా గాలి వేస్తుంది. బట్ ఇంకా నైట్ అయిపోతే కనుక చీకటి పడిపోతే అసలు ఇక్కడ ఉండలేమన్నమాట, ఎందుకంటే బాగా పురుగులు అవన్నీ వచ్చేసాయి. బట్ సన్సెట్ వరకు అయితే చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఈ వీడియోలో మీరు చివరిదాకా చూస్తే నేను సన్సెట్ వీడియో తీశాను. అండ్ యు నో వాట్, నేను సన్సెట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. లిటరల్లీ సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అండి సన్సెట్ అయితే. నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. మీరు వీడియో అంతా చూస్తే లాస్ట్లో ఖచ్చితంగా సన్సెట్ ఉంటుంది, చూడండి. And yeah, this is how I ended my weekend, and thank you so much for watching.